ఎల్లప్పుడూ సంతోషించాలి, ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే విధముగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ దేవుని యొక్క మాటను మనము మరి ఎదగాలని, దేవునిలో అభివృద్ధి చెందాలని మరి దేవుని యొక్క ఆజ్ఞ. క్రైస్తవ జీవితంలో ప్రార్థన వ్యర్థము కాదు. మనం చేసే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పలుకు దేవుని సన్నిధానంలో అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి దేవుని బిడ్డలారా. మరి యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఒక ఉపదేశం చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ విధంగా చేశాడు. మనం ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థన మరి ఏ విధంగా చేసినప్పుడు ఎలా ఉండాలి అంటే, ప్రార్థన చేసినప్పుడు వేషధారలాగా మనము ఉండకూడదు. మరి ఉపవాస